ఓకే. సో, ఇలాగా ఇది వెల్కమ్ స్క్రీన్. సో, దీంట్లో మనకొచ్చేసరికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్‌లో మీకు న్యూ ప్రాజెక్ట్ అండ్ ఓపెన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఉంటాయి. ఓకేనా? సో, ఈ న్యూ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటారు. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కొత్త వర్క్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారనుకోండి. అప్పుడు న్యూ ప్రాజెక్ట్ అనేది క్లిక్ చేసుకొని ఓకే. ఇక్కడ మనం టైటిల్ అంటే ఆ ప్రాజెక్ట్‌కి కావాల్సిన టైటిల్ ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ డెమో అని చెప్పేసి టైటిల్ పేస్ట్ చేస్తాననమాట. ఓకేనా? సో, డెమో అని చెప్పేసి ఇచ్చాను. సో, ఈ ఫైల్ అనేది మనకి ఎక్కడ లొకేషన్ అవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ సేవ్ అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ నేను చూజ్ లొకేషన్ ఇక్కడ చూడండి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి చూజ్ లొకేషన్ అని వస్తుంది. సో, ఈ చూజ్ లొకేషన్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డౌన్‌లోడ్స్‌లో కావాలా? లేదు డాక్యుమెంట్స్‌లో కావాలా? లేదు మీకు ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే నేను డాక్యుమెంట్స్‌లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసుకొని ఒక న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. బికాస్ ఆఫ్ ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నా అనేది కూడా నేను చెప్తాను. న్యూ ఫోల్డర్ ఎందుకు క్రియేట్ చేసుకోవాల్సి వస్తుందని చెప్పేసి. సో, ఇది కూడా డెమో. డెమోనో ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా? సెలెక్ట్ ఫోల్డర్. ఈ ఫోల్డర్‌ని సెలెక్ట్ చేశాను కదా! సో, ఇక్కడ ఫైల్ అనేది ఇక్కడ సేవ్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి వీడియో ఎక్స్‌పోర్ట్ వేరు అండ్ ఫైల్ సేవ్ అవ్వడం వేరు. ఓకేనా? సో, ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే క్రియేట్ చేసుకుంటున్నా ప్రాజెక్ట్‌ని. ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత జస్ట్ వెయిట్. ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇప్పుడు నేను డాక్యుమెంట్స్‌లోకి వెళ్తున్నాను. ఈ డాక్యుమెంట్స్‌లో మనకి డెమో ఫోల్డర్ ఉంది కదా! ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ డెమో ఫోల్డర్‌తో పాటు మనం ఈ ఫోల్డర్ క్రియేట్ చేయలేదు. అడోబీ ప్రీమియర్ ప్రో ఆటో సేవ్ అని చెప్పేసి ఆటోమేటిక్‌గా క్రియేట్ అయింది చూసారు ఈ ఫోల్డరు. ఇదేంటి అంటే మీకు ఎవ్రీ 1 మినిట్‌కి గాని, 15 మినిట్స్‌కి గాని మీకు ఆ ఫైల్ అనేది సేవ్ అవుతా ఉంటుంది. ఓకేనా? సో, ఇక్కడ ఆటోమేటిక్‌గా సేవ్ అవుతూ ఉంటుందనమాట. ఎవ్రీ 5 మినిట్స్‌కి, 15 మినిట్స్‌కి. ఎందుకు అంటే మీకు ఏ రెండర్ ఫైల్స్ అయినా ఇవన్నీ కూడా దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలంటే అది ఆటోమేటిక్‌గా సేవ్ అవుతూనే ఉండాలి. ఓకే. సో, అది ఎంత టైం వరకు కూడా సేవ్ అవ్వచ్చు అనేది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. 1 సెకండ్ అది కూడా చూపిస్తాను. సో, దిస్ ఈస్ ద వర్క్ స్పేస్. ఇది ప్రీమియర్ ప్రో యొక్క వర్క్ స్పేస్. సో, నాకు ఈ ప్రీమియర్ ప్రో యొక్క వర్క్ స్పేస్‌ని డిఫరెంట్‌గా నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ స్క్రీన్ అది ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే నేను ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, అలాగే దీన్ని టైమ్‌లైన్ అంటారు. దీన్ని ప్రివ్యూ అంటారు. ఓకే. అండ్ దిస్ ఈస్ ద సోర్స్ క్లిప్ ప్రివ్యూ. ఓకేనా? ఇది మన అవుట్‌పుట్ ప్రివ్యూ అనమాట. ఇది సోర్స్ క్లిప్ ప్రివ్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా క్లిప్స్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఈ ప్లేస్‌లో ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా? దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మీరు ఏ వీడియోస్ కావాలంటే ఆ వీడియోస్‌ని దీంట్లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే. డిఫరెంట్ వీడియోస్ అన్నిటిని కూడా మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. జస్ట్ శాంపుల్‌గా నేను ఒక వీడియో ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే. సో, ఇలా వీడియో అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని డబుల్ క్లిక్ చేయండి ఒకసారి. డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు ఇక్కడ సోర్స్ ప్రివ్యూలో మీకు ఆ వీడియో అనేది కనిపిస్తుందనమాట. ఓకే. సోర్స్ ప్రివ్యూలో ఆ వీడియో కనిపిస్తుంది. ఇక్కడే మనం దీన్ని ట్రిమ్ చేసుకోవచ్చు కూడా. ఈ వీడియోని ప్లే చేసి చూడొచ్చు. అండ్ అలాగే దీన్ని ట్రిమ్ చేసుకోవచ్చు. ఈ యొక్క టూల్స్ యూజ్ చేసి మనం మార్క్ ఇన్, మార్క్ అవుట్ అలాగా ట్రిమ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి చూసారా? ఇదొచ్చేసరికి ఏంటి అంటే ఓన్లీ వీడియోని మాత్రమే డ్రాగ్ చేస్తుంది. ఆడియోని డ్రాగ్ చేయదు. ఇదొచ్చేసరికి ఓన్లీ ఆడియోని మాత్రమే డ్రాగ్ చేస్తది. వీడియోని డ్రాగ్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆడియో, వీడియో 2 కావాలి సార్ అంటే అప్పుడు మీరేం చేస్తారంటే డైరెక్ట్ ఇక్కడ వీడియో మీద దీన్ని లెఫ్ట్ క్లిక్ చేసుకొని డైరెక్ట్‌గా డ్రాగ్ చేసుకొని తీసుకొచ్చి దిస్ ఇస్ ద టైమ్‌లైన్. దీన్ని టైమ్‌లైన్ అంటాం. ఈ టైమ్‌లైన్ అనేది ఎందుకు అంటే మనం సెకండ్ టు సెకండ్ ఎలా ఎడిట్ చేస్తున్నాం అనేది ప్రతీది కూడా ఇక్కడే మీకు నోట్ అయ్యి ఉంటుంది. ఇక్కడ చూడండి డ్రాప్ మీడియా హియర్ టు క్రియేట్ సీక్వెన్స్ అని ఉంది కదా! సో, సీక్వెన్స్ అంటే ఏంటి అంటే మీరు క్లిప్స్‌ని వన్ బై వన్ కట్ చేసుకుంటూ యాడ్ చేస్తారు కదా! సో, దాన్నంతా కూడా ఒక సీక్వెన్స్ అంటాం అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక మూవీ క్లిప్ అలా ఉందనుకోండి. అంటే ఒక 2 అవర్స్ క్లిప్ ఉందంటే దాన్నంతటిని కూడా ఒక సీక్వెన్స్ అంటాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క సీన్‌ని మనం ఎడిట్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైట్ సీన్ ఒకటే ఉంది. దాన్ని ఒక సీక్వెన్స్ అంటాం. సాంగ్ ఒకటే ఉంది. దాన్నో సీక్వెన్స్ అంటాం. ఇలాగ ఎండ్ ఆఫ్ ద టైమ్‌కొచ్చేసరికి సాంగ్స్, మూవీ క్లిప్స్‌లో ఉన్న ఫైట్స్, ఎమోషనల్ సీన్స్ ఇవన్నీ కూడా సీక్వెన్సెస్ అన్నీ కూడా తీసుకొచ్చి ఎడిట్ చేస్తాం అనమాట ఇక్కడ. ఓకేనా? సో, దాన్నే సీక్వెన్స్ అంటాం. సో, ఇప్పుడు చూడండి నేను ఎప్పుడైతే ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశానో టైమ్‌లైన్ అనేది క్రియేట్ అయింది. ఓకే. సో, ఇక్కడ చూడండి టైమ్‌లైన్ అనేది ఇక్కడికొచ్చేసరికి మీకు 5 మినిట్స్, ఇక్కడికొచ్చేసరికి 10 మినిట్స్ పైన చూపిస్తుంది కదా! సో, ఇప్పుడు మనకి సెకండ్స్‌లో కూడా చూపించాలి అంటే ఇక్కడ చూడండి దిస్ ఈస్ ద రేంజ్ బార్. దీన్ని రేంజ్ బార్ అంటారు. ఓకేనా? సో, దీన్ని మీరు జస్ట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి అక్కడ చూడండి టైమ్ అనేది 30 సెకండ్స్, 1 మినిట్, 15 సెకండ్స్, 10 సెకండ్స్, 5 సెకండ్స్ అలాగే మిల్లీ సెకండ్స్‌లో కూడా వస్తుంది. చూడండి ఇది 5 సెకండ్స్. దిస్ ఇస్ 10 సెకండ్స్. సో, ఓకే. సో, ఈ రేంజ్ బార్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ టైమ్‌లైన్ అనేది కూడా చేంజ్ అవుతుందన్నమాట. ఓకేనా? సో, ఇలాగ మీరు టైమ్‌లైన్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇలాగ ఎన్ని క్లిప్స్ కావాలంటే అన్ని క్లిప్స్ ఎంతవరకు మీకు 2 అవర్స్ కావాలా? లేదా 3 అవర్స్ కావాలా? అనేది కూడా మొత్తం కూడా మీరు ఈ టైమ్‌లైన్‌లో సెట్ చేసుకోవచ్చు. సో, దిస్ ఇస్ ద టైమ్‌లైన్ సీక్వెన్స్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి
ఈ టైమ్ లైన్స్ని కానీ లేదు అంటే ఈ యొక్క ప్రివ్యూస్ని కానీ వీటన్నిటిని కూడా మనం చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ సైడ్లో మీకు వర్క్ స్పేస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, దిస్ ద మినిమైజ్ అండ్ దిస్ వన్ ఇస్ ద క్విక్ ఎక్స్పోర్ట్. క్విక్ ఎక్స్పోర్ట్ అంటే ఏంటి అంటే మన వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. అంటే మనం వీడియోని బయటికి ఎక్స్పోర్ట్ చేసుకొని వీడియో చూడొచ్చు. ఓకే, సో ఇది వచ్చేసరికి ఏంటి అంటే వర్క్ స్పేస్. ఈ వర్క్ స్పేస్ని మనకి కావాల్సినట్టు ఎలా ఎడిట్ చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ లెర్నింగ్ ఉంది కదా, సో నేను ఇప్పుడు దీన్ని అసెంబుల్ పెడుతున్నాను. ఇప్పుడు చూడండి వర్క్ స్పేస్ అనేది చేంజ్ అయిందా అసెంబుల్లో. సో అలాగే నేను ఇప్పుడు ఎడిటింగ్ అనేది చూస్ చేసుకుంటున్నాను. ఎడిటింగ్ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ వర్క్ స్పేస్ అనేది చేంజ్ అయిందా. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే కలర్. ఇక్కడ కలర్ అనేసరికి కలర్ చేంజ్ అయింది చూసారా. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఎప్పుడు ఒక క్లిప్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సీక్వెన్స్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత కలర్స్ యాడ్ చేస్తాం. కలర్స్ యాడ్ చేసిన తర్వాత దానికి మ్యూజిక్ యాడ్ చేస్తాం. మ్యూజిక్ యాడ్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అనేది తీసుకొస్తాం అనమాట. సో అలాగా ఫస్ట్ నేను ఎడిటింగ్లోకి వెళ్ళి క్లిప్స్ అనేవి యాడ్ చేసుకొని దానికి తగ్గట్టు నేను బీజన్స్ కానీ ఇవి ఎస్ఎఫ్ఎక్స్ స్మాల్ ఎస్ఎఫ్ఎక్స్ అనేవి సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కలర్స్లోకి వెళ్ళి ఈ కలర్స్లో కూడా మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు ఇవి ఉన్నాయి కదా. ఇప్పుడు ఏదైనా వీడియో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ చూడండి ప్రతిదీ కూడా అక్కడక్కడ ఏ కలర్స్ ఉన్నాయని చెప్పేసి బ్యాలెన్సింగ్ కలర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోర్ ఎక్స్పోజర్ ఉంది కదా, ఈ ఎక్స్పోజర్ని కూడా మనం ఇక్కడ తగ్గించుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ కలర్ కరెక్షన్ చూడండి, ఎక్స్పోజర్స్ అనేవి తగ్గించుకోవచ్చు. చూసారా ఆ కలర్స్ అనేవి ఎలా డిక్రీజ్ అవుతున్నాయో. ఓకే, ఈ కాంట్రాస్ట్ అనేది కూడా పెంచుకోవచ్చు. ఓకే, ఎక్స్పోజర్ తగ్గించుకున్న తర్వాత ఇక్కడ ఏమైంది, లైటింగ్ అనేది ఆటోమేటిక్గా తగ్గింది. ఓకే, అదే ఫర్ ఎగ్జాంపుల్ పెంచామనుకోండి వాళ్ళ ఫేసెస్ అన్ని కూడా మోర్ వైట్ అయిపోతున్నాయి. ఓకేనా, సో అలాగే లైటింగ్స్ని తగ్గించుకోవడం, హైలైట్స్ని కూడా తగ్గించుకోవచ్చు. ఓకేనా, సో అలాగే వాళ్ళ యొక్క టెంపరేచర్ని కూడా తగ్గించుకోవచ్చు. వామ్ అండ్ కూల్ అంటారు దీన్ని. ఓకేనా, కూల్ టెంపరేచర్ దిస్ వన్ అండ్ దిస్ వన్ ఇస్ వామ్ టెంపరేచర్. ఓకేనా, సో ఎలా కావాలంటే అలాగా మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు గబ్బర్ సింగ్ మూవీ ఉంది కదా. సో గబ్బర్ సింగ్ మూవీ వచ్చేసరికి అంతా కూడా వామ్ కలర్లో ఉంటుంది. ఓకే, మొత్తం అంతా కూడా ఒక ఎండలో ఒక వామ్ కలర్లోనే ఉంటుంది. అండ్ అలాగే మీరు అఖిల్ మూవీ మిస్టర్ మజ్నూ మూవీ చూసుకుంటే అదంతా కూడా బ్లూ కలర్లో ఉంటుంది. ఓకేనా, వన్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, నెక్స్ట్ యూట్యూబ్లో ఓపెన్ చేసి ఒకసారి చూడండి, వామ్ కలర్ అండ్ బ్లూ కలర్ అని మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసరికి మీకు షాడోస్ కానీ ఇవన్నీ కూడా ఈ లైటింగ్స్ అన్నీ కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ కలర్స్లోనే. ఓకేనా, ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే మీకు ఎఫెక్ట్స్. ఈ ఎఫెక్ట్స్లో ఏంటి అంటే మనం ఇప్పుడు ఏ మూవీకైనా సరే ట్రాన్సాక్షన్స్ కానీ డిఫరెంట్ ఎఫెక్ట్స్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఒక సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఎసెన్షియల్ సౌండ్స్ కానీ లేదు ఎసెన్షియల్ గ్రాఫిక్స్ కానీ. గ్రాఫిక్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ అనమాట. సింపుల్ గ్రాఫిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాఫిక్స్ అనేది నేను మీకు ఇప్పుడు ఎడిట్ చేసి చూపిస్తాను, జస్ట్ వెయిట్. సో నేను ఇక్కడ ఎసెన్షియల్ గ్రాఫిక్స్లోనే నేను ఏం చేస్తాను అంటే జస్ట్ ఒక క్లిప్ తీసుకుంటున్నాను, స్మాల్ క్లిప్ ఏదైనా. సో ఈ టైటిల్ తీసుకొచ్చి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను ఇక్కడ. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఒకసారి అది ఎలా ప్లే అవుతుంది అనేది చూద్దాం. జస్ట్ 2 సెకండ్స్. ఇప్పుడు చూడండి అది ఎలా ప్లే అవుతుంది అనేది ఒకసారి చూడండి. 1 సెకండ్ అండి. ఇక్కడ మనం ఎంటర్ ప్రెస్ చేసుకుంటే ఇక్కడ చూడండి 7500 రెండర్ ఫైల్స్ అనేవి ఉంటాయి. అంటే 7500 అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే 1 సెకండ్కి 24 ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకేనా, సో అలాగే ఇక్కడ చూడండి రెడ్ కలర్ లైన్ వచ్చింది కదా. సో ఇలా రెడ్ కలర్ లైన్ వచ్చింది అంటే పిక్సెల్స్ అనేవి డివైడ్ అయిపోయినాయి. సో ఈ పిక్సెల్స్ అన్నింటినీ కలపడాన్ని 7500 పిక్సెల్స్ని మనం మళ్ళీ మెర్జ్ చేస్తాం అనమాట. అంటే డివైడ్ అయిన వాటిని అన్నింటిని కూడా పక్కకి తీసుకొచ్చి స్మూత్గా వెళ్ళేటట్టు చూస్తాం అనమాట. ఓకేనా, సో జస్ట్ ఇప్పుడు మనకు చాలా టైం పడుతుంది రెండర్ అనేసరికి. ఓకే, వన్స్ ఒకసారి ఇది ఓకే. సో నేను దీన్ని సెట్ టు స్కేల్ టు ఫ్రేమ్ సైజ్. ఓకే, ఇక్కడ చూసారా, ఇప్పుడు చూడండి యానిమేషన్ ఇప్పుడు కనిపిస్తుంది మీకు. ఇక్కడ చూడండి పైన యానిమేషన్ అవుతుంది కదా. సో ఇలాగ స్మాల్ ఎఫెక్ట్స్ అనేవి మనం ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ ఎఫెక్ట్స్ని కూడా మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు.
మీరు డబుల్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఎడిట్ ఉంది కదా, సో ఈ ఎడిట్లోనే మనం టెక్స్ట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, దాని యొక్క పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు, కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ కలర్ నేను ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ చేస్తాను. ఆటోమేటిక్గా అక్కడ రెడ్ కలర్ చేంజ్ అయింది చూసారా. సో అలాగే డిఫరెంట్ కలర్స్ అనేవి ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఇక్కడ బ్రౌజ్లో కూడా మనం డిఫరెంట్ యానిమేషన్స్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తే వెడ్డింగ్ టెంప్లెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వెడ్డింగ్ యానిమేషన్స్ ఇవన్నీ కూడా వన్స్ ఒకసారి చూడండి. గోల్డెన్ టైటిల్ వెడ్డింగ్ టెంప్లెట్స్ లాగా వస్తుందన్నమాట. దీస్ ఆర్ ఓన్లీ 250 ఫ్రేమ్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ ఒక 2-3 సెకండ్స్లో అయిపోతుంది. బట్ ఇది స్లోగా అవుతుంది. రెండర్స్ అనేవి ఎప్పుడు కూడా స్లోగానే అవుతాయి మీకు వీడియో ఎడిటింగ్స్లో. సో ఇలాగ మనం డిఫరెంట్ ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని కూడా డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ గోల్డ్ టైటిల్ అని ఉంది కదా, ఆ గోల్డ్ టైటిల్ తీసేసి నేను జస్ట్ డెమో అని చెప్పేసి పెడుతున్నాను. ఓకే, సో ఇక్కడ ఆటోమేటిక్గా డెమో అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా, సో అలా టెక్స్ట్ అనేది చేంజ్ అవుతుంది. దాని యొక్క స్కేల్ సైజ్ అనేది ఇవన్నీ కూడా మీరు డిక్రీస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇలాగ మనకి డిఫరెంట్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి ఎడిటింగ్లో. సో ఇవే కాదు, మీకు ఎడిటింగ్లోనే మ్యాచ్ కట్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మూవీ తీసుకుంటే దాంట్లో యాక్షన్ కట్స్ ఎలా ఉంటాయి, ఫైట్ సీన్లో ఏ టైప్ ఆఫ్ కట్స్ యూస్ చేయాలి, అండ్ అలాగే డిజాల్వ్స్ అనేవి ఎలా యూస్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక స్మాల్ ట్రాన్సాక్షన్ అనేది యూస్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ క్లిప్ అనేది కట్ చేస్తున్నాను, కంట్రోల్ ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక ట్రాన్సాక్షన్ యూస్ చేస్తున్నా, వీడియో ట్రాన్సాక్షన్ యూస్ చేసుకొని ఇక్కడ బ్లాక్ టు డిప్ టు వైట్ అనేది ట్రాన్సాక్షన్ పెట్టుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ట్రాన్సాక్షన్ చూసారా, డిప్ టు వైట్. సో అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాన్సాక్షన్ తీసేసి చూద్దాం. ఇలా నార్మల్గా వచ్చింది కదా. సో నేను ఏం చేస్తాను, ఇప్పుడు డిప్ టు బ్లాక్ యూస్ చేస్తున్నాను. ఇందాక డిప్ టు వైట్ యూస్ చేస్తాను కదా, ఇప్పుడు డిప్ టు బ్లాక్ యూస్ చేస్తాను. ఓకే, సో ఇలాగా స్మాల్ ఎఫెక్ట్స్ అనేవి కూడా మనం పెట్టడం కానీ, లేదు అంటే యాక్షన్ టైంలో ఏ టైప్ ఆఫ్ కట్స్, జే కట్స్ ఎలా ఉంటాయి, ఎక్స్ కట్స్ ఎలా ఉంటాయి, అండ్ అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ కట్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ప్రతిదీ కూడా మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో అలాగే మీకు ప్రతి ఒక్క కట్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ క్లాస్లోనే మీకు ఆ కట్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎలా యూస్ చేయాలనేది నేను ఇంట్రడక్షన్లో చెప్తాను. సో ఇప్పుడు మీకు ఏంటి అంటే ప్రీమియర్ ప్రో గురించి ఒక ఐడియా వచ్చింది కదా. సో మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా ఒకసారి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూసారా మీరు, ఇందాక నేను ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఓన్లీ డెమో మాత్రమే ఉంది. బట్ ఇప్పుడు ఏమవుతుంది, మోషన్ గ్రాఫిక్స్ టెంప్లెట్స్, నేను యూస్ చేసిన గ్రాఫిక్స్ టెంప్లెట్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే, అలాగే ఆడియో ప్రివ్యూస్, నేను ఏదైతే ప్రివ్యూస్ ఉన్నాయో ఆ ప్రివ్యూస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో అండ్ అలాగే ఆటో సేవ్, అది ఒక ఎవ్రీ 5 మినిట్స్కి కానీ 15 మినిట్స్కి కానీ లేదు ఇంకా బిలో అది ఎలా సేవ్ అవుతుంది అనేది కూడా ఇక్కడ ప్రతిదీ కూడా ఫోల్డర్స్ అనేవి క్రియేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఆటోమేటిక్గా ఫోల్డర్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, సో అందుకే నేను ఒక ఫోల్డర్లో క్రియేట్ చేసుకున్నాను ఇది. ఓకే, సో సెకండ్ థింగ్ వచ్చేసరికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఏంటి అంటే మీకు వర్క్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద వెల్కమ్ స్క్రీన్ అనమాట. సో సేమ్ మీకు ఎలా అయితే ఇందాక ప్రీమియర్ ప్రోలో చూపించానో రీసెంట్ ఫైల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ అలాగే న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోవాలన్నా, ఓపెన్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోవాలన్నా సరే, ఓపెన్ ప్రాజెక్ట్ అంటే ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉందో దాన్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో నేను ఏం చేస్తాను అంటే ప్లానెట్స్ ఆటో సేవ్ అనేది నేను క్లిక్ చేస్తున్నాను. సో ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో లేదు. ఓకే, వన్స్ ఒకసారి నేను ఇది చూపిస్తా చూడండి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో జస్ట్ ట్రై చేసింది. ఓకే, 1 సెకండ్, ఇది రెండరింగ్ అవుతుంది. సో ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో దిస్ ఈస్ ద వర్క్ స్పేస్ అనమాట. ఓకేనా, ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో వర్క్ స్పేస్ అనేది ఇలా ఉంటుంది. సో దీంట్లో మనం ఏంటి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమేషన్స్ అనేవి చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ అనేది పాస్ అవుతుంది కదా, సో అంటే రెండర్ అవుతుంది అనమాట. ఓకే, వన్స్ ఒకసారి ప్లే చేసి చూద్దాం. 1 సెకండ్. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ అన్ని నేను డిలీట్ చేసేసాను ప్రీవియస్. సో అందుకని చెప్పేసి మనకి ఇలా చూపిస్తుంది అనమాట. ఓకే, ప్రీవియస్ డిలీట్ చేయడం వల్ల మనకి ఇలా చూపిస్తుంది, లేదు అంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్గా చూపిస్తుంది.
సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి దీంట్లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ టైటిల్ యానిమేషన్స్ కానీ మూవీ టైటిల్ యానిమేషన్స్ కానీ లేదా అంటే మూవీ యానిమేషన్స్ కానీ మీకు విఎఫ్ఎక్స్ ఉంటాయి కదా, స్మాల్ విఎఫ్ఎక్స్. యాక్చువల్లీ ఇది కూడా విఎఫ్ఎక్సే. దీంట్లో మూన్ సాటర్న్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో యాక్చువల్లీ నేను ఈ ప్రాజెక్ట్ ప్రీవియస్గా డిలీట్ చేసేసాను. సో దానివల్ల ప్రాజెక్ట్ ఉంది కానీ దాని యొక్క సోర్స్ క్లిప్స్ అనేవి మిస్ అయినాయి. ఓకే, సో నేను మీకు అది నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను మీకు క్లియర్గా. ఓకే, సో దిస్ ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనమాట. సో మీకు దీంట్లో ఏంటి అంటే కంప్లీట్గా యానిమేషన్స్ అనేవి ఉంటాయి, స్మాల్ యానిమేషన్స్, నాట్ 3D యానిమేషన్స్ అండి. స్మాల్ యానిమేషన్స్ ఉంటాయి. అండ్ క్లిప్స్ అనేవి ఎలా ఎడిట్ చేయొచ్చు అండ్ అలాగే మోర్ క్వాలిటీగా ఎలా అవుట్పుట్ ఇవ్వచ్చు అనేది ఉంటుంది. ఓకేనా? సో దిస్ ద టూ సాఫ్ట్వేర్ ఫర్ వీడియో ఎడిటింగ్. ఓకే, సో ఇప్పుడు మీకు 3D యానిమేషన్ కావాలి కాబట్టి సో ఈ 3D యానిమేషన్లో ఫస్ట్ మనకి 3D యానిమేషన్స్లో 3 టైప్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే మోడలింగ్, అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే టెక్స్చర్, థర్డ్ వన్ వచ్చేసరికి లైటింగ్. ఓకే, ఈ 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. మోడలింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మోడలింగ్ చూపిస్తాను మీకు. సో దిస్ ద కంప్లీట్ మోడలింగ్ అంటారు దీన్ని. ఓకే, సో ఇవన్నీ కూడా మోడలింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక హ్యూమన్ బాడీ, ఈ బాడీ చూడండి, దీనికి ఫ్రంట్ బ్యాక్, దీని వైర్ ఫ్రేమ్స్ అంటారు వీటిని. ఓకేనా? సార్ విజిబుల్ రావట్లేదు సార్. 1 సెకండ్. ఏంటండి? విజిబుల్ కనిపించలేదు సార్ అది. ఓకే 1 సెకండ్. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే. చూడండి, ఇది మోడల్ అనమాట. ఓకే, ఒక బాడీ అనేది దీనికి వైర్ ఫ్రేమ్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇక్కడ చూడండి, లెగ్స్ అనేవి ఎలా క్రియేట్ చేసాం, వీటన్నిటిని కూడా మోడల్స్ అంటాం. ఓకే, చూసారా ఒక్కొక్క లెగ్, దాని ఫ్రంట్ వ్యూ అనేది ఎలా ఉంటుంది, బ్యాక్ వ్యూ అనేది ఎలా ఉంటుంది, డౌన్ సైడ్ వ్యూ ఎలా ఉంటుంది అనేది ప్రతిదీ ఉంటుంది అనమాట. సో దీని అన్నింటిని కూడా మోడల్ అంటాం. సో ఇక్కడ మనకి సింపుల్గా చెప్పాలంటే మనకి కన్ఫామ్గా దీంట్లో కొంచెం ఫిజిక్స్ అనేది కొంచెం తెలిసి ఉండాలన్నమాట. అంటే మరీ అంత అవసరం లేదు, కొంచెం తెలిసి ఉండాలి. బికాస్ ఆఫ్ ఎందుకు అంటే ఈ హ్యాండ్ అనేది ఎంతవరకు మూవ్ అవ్వాలి, ఇదంతా లిమిటేషన్ మీద జరుగుతుంది అనమాట. మన హ్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా ఎంతవరకు మూవ్ అవ్వాలి ఏంటి అనేది, అంటే ఒక హ్యూమన్ బాడీకి. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా 3D క్యారెక్టర్ చూసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టామ్ అండ్ జెర్రీ చూసుకున్నారనుకోండి, దాని హెడ్ అనేది ఎంతవరకు అయినా సరే మీరు అన్లిమిట్ అనమాట, లిమిట్లెస్గా మీరు దాన్ని స్ట్రెచ్ చేయొచ్చు హెడ్ని. అండ్ అలాగే హ్యాండ్ని కూడా లిమిట్లెస్గా స్ట్రెచ్ చేయొచ్చు. బట్ హ్యూమన్ బాడీని మనం లిమిట్లెస్గా స్ట్రెచ్ చేయలేం. ఓన్లీ ఈ హైట్ నుంచి ఈ హైట్ వరకు మాత్రమే మీకు ఉండాలి. అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంతైతే మీకు హ్యాండ్ ఉందో లెఫ్ట్ సైడ్ కూడా అంతే హ్యాండ్ ఉండాలి. అండ్ అలాగే లెగ్స్ ఇవన్నీ కూడా ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రం లిమిటేషన్స్తో మాత్రమే మనకి మూవ్ అవ్వాలన్నమాట. ఓకేనా? సో దానికోసమే దీన్ని మోడలింగ్లో క్రియేట్ చేస్తాం ప్రతిదీ కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ దీని టెక్స్చరింగ్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మన స్కిన్నే చూసుకుంటే మీకు ఒక వీడియో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో చూపిస్తాను. సో ఈ వీడియోలో మీరు టెక్స్చరింగ్ అనమాట, మామూలుగా హ్యూమన్ బాడీనే తీసుకొని దీన్ని టెక్స్చరింగ్ చేశారు చూడండి. ఆ టెక్స్చరింగ్ కూడా మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది మీకు ఇక్కడ. ఇంకోటి ఇక్కడ హ్యాండ్కి కానీ ఇదంతా కూడా ఓ టైప్ ఆఫ్ టెక్స్చరింగ్. అండ్ అలాగే ఇక్కడ హెయిర్ తీసుకొచ్చారు చూసారా, ఇదంతా టెక్స్చరింగ్. ఇది ఇక్కడ చూడండి ఎంత స్మూత్ ఉందో చూసారా. ఈ స్మూత్ని హెయిర్తోని కవరప్ చేసుకొని దానికి ఒక మన హ్యాండ్ ఎలాగైతే ఉంటుందో స్పర్సెస్ ఉంటాయి కదా, డాట్స్. సో ఆ డాట్స్ అనేవి పెట్టేదాన్నే టెక్స్చరింగ్ అంటారు. ఇక్కడ చూసారా, దీన్ని కూడా రఫ్ క్లాత్ లాగా డిజైన్ చేశారు. ఓకే, సో దీన్ని టెక్స్చరింగ్ అంటారు అనమాట. అంటే ఎక్కడెక్కడ స్మూత్ కావాలి, ఎక్కడెక్కడ రఫ్నెస్ కావాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గాడ్ని ముట్టుకున్నారు అనుకోండి, వాళ్ళని పట్టుకుంటే దాన్ని ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది, అండ్ అలాగే ఆఫ్టర్ దాన్ని స్మూతింగ్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది. సో దాన్ని టెక్స్చరింగ్ అంటాం.
ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసరికి లైటింగ్. ఈ లైటింగ్ కూడా చూసుకుంటే మీకు ఇదంతా కూడా బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్‌లో ఉంది. ఇక్కడ చూడండి టెయిల్ గాని ఇదంతా కూడా కింద సైడ్ నుంచి అంటే డౌన్ సైడ్ నుంచి మీకు లైటింగ్ పడుతుంది కదా! అక్కడెక్కడ కూడా లైట్ లేదు. మనం ఓన్‌గా క్రియేట్ చేస్తాం అనమాట ఈ లైటింగ్‌ని. ఓకేనా? ఆ లైట్ కూడా ఏంటంటే మనం రొటేట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ బ్లాక్ కలర్ లైటింగ్ అనేది పడుతుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మీకు లైటింగ్ అనేది స్పర్శ అవుతుందనమాట. ఓకే. సో, ఇక్కడ చూసారా ఆటోమేటిక్‌గా ఈ లైటింగ్స్ గాని ఇవన్నీ కూడా మనం ఓన్‌గా మాన్యుయల్‌గా క్రియేట్ చేసే లైటింగ్స్ ఇవన్నీ. ఓకే. ఆటోమేటిక్‌గా అక్కడ ఐస్ చూడండి ఒకసారి మీరు. ఐస్ అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది లైటింగ్ అనేది మాన్యుయల్‌గా ఎలా క్రియేట్ చేశారో. ఓకే. ఓకేనా. సో, ఇలా లైటింగ్ అనేది కూడా మనం క్రియేట్ చేస్తాం అనమాట. సో, దీన్నే మోడలింగ్, టెక్స్చరింగ్ అండ్ లైటింగ్ ఉంటాయి 3 యానిమేషన్స్‌లో. ఇదొచ్చేసరికి మీకు 1 ఇయర్ కోర్స్ ఉంటుంది. ఓకే. సో, ఈ టైప్ ఆఫ్ మోడల్స్ అనేవి మీరు క్రియేట్ చేస్తారు. మనం చెప్పేది ఏంటి అంటే బ్లెండర్ సాఫ్ట్‌వేర్ చెప్తామండి. మనం టీచ్ చేసేది బ్లెండర్ టీచ్ చేస్తాం. ఓకే. అట్ ప్రెజెంట్ ఈ ల్యాప్‌టాప్‌లో లేదు. దానికి హై ఎండ్ మోడిఫికేషన్ ల్యాప్‌టాప్స్ కావాలి. సో, ఆ ల్యాప్‌టాప్స్‌లో మాత్రం అది వర్క్ అవుతుంది బ్లెండర్ అనేది. ఓకే. అండర్‌స్టాండ్? అర్థమైందా అండి? అర్థమైంది సార్. ఓకే. సో, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. యాహ్! ఓకే. ఒకసారి మీరు మేనేజర్‌తో మాట్లాడండి. ఓకే. ఆఫ్టర్ థట్ ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి కాల్ చేయండి. ఓకేనా? ఓకే. థాంక్ యూ సార్. ఓకే అండి. థాంక్ యూ.